వెల్కమ్ టు తెలుగు 70 మేము లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతాం. మచ్చ అయితే పాపం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు. మచ్చ ఎలా ఉన్నావు? వాకింగ్ వచ్చావేంటి? వాకింగ్ వచ్చాను కానీ పక్కన పెట్టేసి చాలా అయితే అద్భుతంగా జరిగింది. సోమవారం ఎపిసోడ్ అయితే మాత్రం నా భవిష్యత్తుని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే పాత కంటెస్టెంట్స్ వచ్చి కొత్త కంటెస్టెంట్స్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఇద్దరిని నామినేట్ చేయాలి. సూపర్. ఫస్ట్ అయితే మాత్రం సోనియా ఎంట్రీ, తర్వాత బేబక్క, తర్వాత శేఖర్ భాష, ఆ తర్వాత వచ్చేసి ఆదిత్య ఓం గారు, ఆ తర్వాత వచ్చేసి నాగమణికంట, నైనిక. ఇలా 2 రోజులు అంటే సోమ మంగళ 2 రోజులు కొనసాగిస్తున్నారు. ఆల్రెడీ ఏం జరుగుతుందో చెప్తాను, జరగబోయేది ముందుగా హింట్ ఇస్తాను. ఆదిత్య ఓం గారు ప్రేరణని, యష్మిని నామినేట్ చేయబోతున్నారు. నాగమణికంట నబిల్ నామినేట్ చేయబోతున్నాడు. తర్వాత నైనిక వచ్చి నబిల్ని, యష్మిని నామినేట్ చేయబోతుంది. ఇది రేపటి ఎపిసోడ్లో జరగబోయేది. ఈరోజు ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే సోనియా గారు ఎంట్రీ అయితే రావడం జరిగింది. సోనియా గారు రావగానే ప్రతి ఒక్కడికి ఓరి బాబోయ్ ఏంది ఇది ట్విస్ట్ అని అనుకున్నారనమాట. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సోనియా గారు రాగానే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు, ఒక ఇద్దరు నామినేట్ చెయ్యి అని చెప్పి. దీని అమ్మ జీవితం అని చెప్పి ఎవరైతే ఓజీ టీం ఉన్నారో అందరికీ ప్లాక్ అయిపోయి కొత్తగా వచ్చిన రాయల్ క్లాన్ నలుగురికి కూడా ఉచ్చబడింది అనమాట. ఆవిడ డైరెక్ట్గా ప్రేరణని నామినేట్ చేయాలనుకుంటున్నాను అని డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ప్రేరణని ఎందుకు నామినేట్ చేసింది అండ్ రీజన్స్ చూసుకుంటే, మీరు ఓజీ క్లాన్ అందరం సేఫ్ అవ్వాలి, మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయాలి అని మీరు అందరూ స్టాండ్ తీసుకున్నప్పుడు నువ్వు పృథ్వీని ఎందుకు నామినేట్ చేసావు? ఆ గ్యాప్లో గంగవ్వని నువ్వు నామినేట్ చేయొచ్చు కదా, వ్యాలిడ్ పాయింట్ కూడా కాదు గంగవ్వది. అలాంటప్పుడు పృథ్వీది కదా నువ్వు చెయ్యాలి అని చెప్పి ఆర్గ్యుమెంట్ అయితే మాత్రం కొనసాగింది. చాలా వేడిగా ఆర్గ్యుమెంట్ అయితే మాత్రం అమ్మ బాబాయ్ పిచ్చల ఫేక్స్ అయిపోయాయి అంతే. అంటే ఆవిడ గనక గంగవ్వ ప్లేస్లో వైల్డ్ కార్డ్గా వచ్చుంటే షో రేటింగ్లో ఎక్కడికో లెగిసేవి. ప్రతిరోజు ఒక ఆర్గ్యుమెంట్, ఒక గొడవ జరిగేది. మిస్ అయిపోయింది. అసలు కమ్బ్యాక్ ఎపిసోడ్ అనిపించింది అనమాట. ఒక్కరోజుకే రేటింగ్స్ హై లెవెల్లో నుంచునే ఎపిసోడ్ ఇది. చాలా బాగా చెప్పింది. ప్రేరణ అయితే డిఫెన్స్ చేసుకుంటుంది. కానీ ఎవరు నెగ్గారు అని చూసుకున్నట్టయితే ఇద్దరు 50%. ఆవిడ రాంగ్గా పోర్ట్రేట్ చేస్తుందా, లేకపోతే ప్రేరణని ఫస్ట్ నుంచి కావాలని టార్గెట్ చేసిందా, అది పక్కన పెట్టేస్తే నిజంగా ఓజీ క్లాన్ రక్షించుకున్నారా అనేది థాట్లోకి తీసుకెళ్ళింది ప్రతి ఒక్కరిని. ఆవిడ చెప్పే పాయింట్స్ ఎట్టున్నాయంటే అంటే నువ్వు పుడింగ్గానే వేస్తావు, చాలామంది మనసులో హర్ట్ చేస్తావు. ఇప్పుడు నువ్వు హ్యాట్ అప్పుడు పృథ్వీ నిన్ను ఇది చేస్తుంటే ఎవరు రాలేదని నువ్వు ఫీల్ అయ్యావు. అసలు పృథ్వీని నామినేట్ చేసింది నువ్వు కదా. ఈ వాళ్ళని నువ్వు నామినేట్ చేసి నువ్వు నామినేషన్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు మన వాళ్ళు రావాలి అనుకోవడం చాలా తప్పు. నువ్వు కనుక ఫస్ట్ సేవ్ చేసి ఉంటే వాళ్ళు రాకపోతే నువ్వు అనాలి. అలాగే హౌస్లో వంట వండేటప్పుడు కానీ కొన్ని ఫుడ్ అప్పుడు కూడా నువ్వు చాలా ఇది చేస్తుంటావు. గౌతమ్ని ఎందుకు టార్గెట్ చేసావు? ఈ వీక్ అంతా గౌతమ్ పనిష్మెంట్ అని చెప్పి కావాలని ఆ కిందకి తొక్కడే ఎంతవరకు కరెక్టు. అలాగే నిఖిల్ నామినేట్ చేయొచ్చు కదా. మిమ్మల్ని లాగినప్పుడు నిఖిల్ కదా మిమ్మల్ని లాగింది. ఆ దాంట్లో నిఖిల్ నామినేట్ చేయకుండా మీ టీం అయిన గౌతమ్ని ఎందుకు నామినేట్ చేసావు? కానీ నిఖిల్ని సేవ్ చేయాలి, యష్మిని సేవ్ చేయాలి, గ్రూపిజమా మీరు అని చెప్పి అసలు బాబోయ్ ఎక్కడ లేని పాయింట్లు పెట్టిందనమాట. అంటే ఒకానొక టైంలో సోనియా ఉండుంటే సోనియా విన్నర్ అయ్యేది కదరా. ఏమో ప్రతి పాయింట్ భలే మాట్లాడుతుంది కదా అనిపించింది. ఇంకా కొనసాగా చివరాకర ఏం జరిగింది అంటే తల ఉంచింది. షుగర్ అంటే ఒక బాటిల్ ఉంటుంది కదా, మన సినిమాలో వాడతాం, ఒరిజినల్ బీర్ బాటిల్ కాదు, షుగర్తో చేసే బీర్ బాటిల్, దాన్ని పగలగొడితే సారీ అని చెప్పింది. అంత అవసరం లేదులే అని చెప్పి ప్రేరణ వెళ్ళిపోయింది అనమాట. అలా ఫస్ట్ నామినేషన్ అయిన తర్వాత
2 hours జరిగింది ఇది. మనకు చూపించింది ఇక్కడ 15 నిమిషాలు చూపించాడు. దాని తర్వాత సెకండ్ నామినేషన్ ముందు మన సోనియా ఏం చేసిందంటే బాత్రూమ్ అనేది యూజ్ చేసుకోవడం జరిగింది. ఇది ఎపిసోడ్లో వేయలేదు, నేను 24/7లో చూసి చెప్తున్నాను అనమాట. మంచిగా అన్నీ యూజ్ చేసుకుందా. తర్వాత ఫేవరెట్ అయినా అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. ప్రేరణ అక్క అని ఒక మాట అంది. అంటే ఏం లేదు, నిఖిల్ను ప్రేరణ కన్వర్జేషన్ విత్ సోనియాతో ఏం జరిగిందంటే అది కాదక్క అనగానే అది కాదు చెల్లి చెప్పు అనేసి మన సోనియా గారు కూడా చెప్తారనమాట. ఈ ఆర్గ్యుమెంట్లో అక్క ఏంటి అంటే అక్క అంటే బాండ్ నీకా అంటే నువ్వు నిఖిల్కి అక్క అంటే నిఖిల్ అక్క ఓకే, అది నేనేమని చెప్పానా? నువ్వు అసలు అక్క అని ఎందుకన్నావు? మా ఇద్దరు గురించి నువ్వెందుకు మాట్లాడాలి? నాకైతే అపాలజీ కావాలి, సారీ కావాలంటే సారీ అందే. నాకు నువ్వు ఒక 2 నిమిషాలు రిలాక్స్ అయ్యి అది ఫీల్ అయ్యి నాకు సారీ కావాలని చెప్పి పదే అడిగితే గూ మూసుకుని సారీ అని చెప్పింది. ఏమన్నా అసలు కొంతమంది ఏమో కేకరా సోనియా అంటారు, కొంతమంది ఏమో మరి సూదిలాగా ఉందిరా, ఏందిరా ఇది, కావాలని క్షమాపణ చెప్పించుకోవడం ఏందిరా అని కూడా ఉందన్నమాట. పక్కన పెట్టేస్తే మన నిఖిల్ అయినా తల్లిలా భావిస్తాడో, అక్కలా భావిస్తాడో, ఫ్రెండ్లా భావిస్తాడో, హౌస్ మేట్లా భావిస్తాడో, మరి ఇవన్నీ నేను చెప్పేవన్నీ జెన్యూన్ రా, ముందే చెప్తున్నా అని చెప్పింది. మరి ఇది ఇప్పుడు ఎందుకు అక్క అంది? అది అన్నప్పుడు సారీ చెప్పించింది, ఇది కావాలని ఇక్కడ అనడం ఎంతవరకు కరెక్ట్? అలా చెప్పింది. అక్కడ ఏం జరిగిందంటే నిఖిల్కి ఏం చెప్పాడంటే, నువ్వు ఇప్పటి వరకు చేసిన నామినేషన్స్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రతి నామినేషను సిల్లీగా ఏదో పాయింట్లెస్గా చేసావు, నువ్వు గ్రూపిజం ఆడుతున్నావు అని చెప్పింది. మనోడు చేసిన నామినేషన్ ప్రతిదీ చూసుకున్నట్టయితే ఫస్ట్లో పృథ్వీని కొంచెం సిల్లీగా అంటే కప్పులు ఎక్కడ పడితే అది ఫస్ట్ వీక్లే అబ్బా, అక్కడ ఏం తెలీదు ఎవరెక్కడ ఏం పెట్టాలో అనేది. దాని తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఏం చెప్పాలనుకుందంటే సోనియా, మీరు గ్రూప్ నుంచి విడిపోతే ఇండివిజువల్గా ఆడితే కప్పు కొట్టగలవు అని నామినేషన్ చేస్తూ పాయింట్ చెప్పింది. నువ్వు టేస్టీ తేజాని గుడ్డు విషయంలో నామినేట్ చేసావు కదా, ఆ గుడ్డు విషయంలో నామినేట్ చేసావు. ఆల్రెడీ టేస్టీ తేజ పనిష్మెంట్ వచ్చింది. పనిష్మెంట్ వచ్చిన తర్వాత కూడా వాడిని నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు అని చెప్పి అడగగానే నాకు ఆ పాయింట్ ఆఫ్ ఆ టైంలో నాకు అనిపించింది ఏంటి అంటే టేస్టీ తేజ తప్పు చేశాడు, నామినేట్ చేశా. దానికి ముందు వారం వాడు ఏం చెప్పాడు, పృథ్వీని ఏమని నామినేట్ చేశాడు, నువ్వు టాస్క్లో సిగరెట్ తాగేవు అని నామినేట్ చేశాడు. వీడు ఇదే టాస్క్లో తప్పు చేశాడు కాబట్టి బిగ్ బాస్కి డిస్రెస్పెక్ట్ చేశాడు కాబట్టి మనోడు నామినేషన్ చేశాడు. మనోడు పాయింట్ కరెక్ట్గానే ఉంది. సోనియా ఎప్పటికైనా నిఖిల్ నామినేట్ చేయాలని చెప్పి హౌస్లో ఉన్నప్పుడు అన్నది, దాన్ని నెరవేర్చుకోవటానికి చేసింది. ఎంతవరకు ప్రేరణలో కరెక్ట్, కానీ నిఖిల్లో కొంత కరెక్టే, కొంత అయితే రాంగ్. కావాలని రుద్ది అలాగే నేను మీకు గౌరవం ఇచ్చేస్తా అంటే మీ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పి మనోడు మాట్లాడడం జరిగింది. ఎమోషన్స్కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా? సరే, ఇప్పుడు నీ చుట్టూ తిరుగుతున్న యష్మికి ఆవిడ కొన్ని ఇది పెట్టుకుంది నిఖిల్ కావాలి అనే టైపులో. అప్పుడు నువ్వేం చెప్పావు, డైరెక్ట్గా పాయింట్కి రాకుండా ఏదో ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం వచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు ఫీల్ ఇచ్చావు. ఆ ఫీల్ కాకుండా డైరెక్ట్గా అదే ఎమోషన్స్తో ఆడుకోవడం అంటే డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, నువ్వంటే ఇష్టం లేదమ్మా, నాకు బయట ఆల్రెడీ ఉన్నారు, ప్లీజ్ ఫ్రెండ్గా కూడా వద్దు, లేదో ఫ్రెండ్గా మాట్లాడుకుందాం అని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. అది కూడా ఎందుకు చెప్పలేదు? అది ఎమోషన్స్తో ఆడుకుంటాం కాదా అనగానే యష్మి కూడా అవును ఇది కరెక్ట్, నేను కూడా సఫర్ అయ్యా, నువ్వు డైరెక్ట్గా బయట వాళ్ళకి చెప్పేటప్పుడు నా ముఖం మీదే నువ్వు చెప్పేసి ఉంటే నేను ఎఫెక్ట్ అయ్యేదాన్ని కాదు. నేను లేడీ, ఇప్పుడు ఎలా ఉంటుంది బయట అంటే అమ్మ నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం, నిఖిల్తో రాసుకు పూసుకు తిరగాలి, నిఖిల్ లేకపోతే నేను చచ్చిపోతాను అనే టైప్లో పోర్ట్రే అయ్యిద్ది. నిఖిల్ నువ్వే తప్పు చేసావు అన్నట్టు. అంటే ఎలా జరిగిందంటే ఇది
గ్రూపిజాన్ని విడగొట్టడానికి పాయింట్లు చెప్పిందబ్బా. అర్థమైందా? గ్రూప్ని విడగొట్టాలి అనే టైప్లో పాయింట్లు చెప్పింది. ఇక ఎంత సాగినా అరుస్తూ ఉంటాం కాబట్టి ఆడు తల ఉంచుకున్నాడు. బాటిల్ కొట్టింది. మరి నువ్వు విన్నవు రావాలరా, ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అందరూ బాగా ఆడండి అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ఎవరు వచ్చారో తెలుసా? మన బేబక్క రావడం జరిగింది రోయ్. బేబక్క ఎంట్రీ అయితే మాత్రం మామూలుగా లేదు. బేబక్క రాగానే హౌస్ మేట్స్ అందరూ భలే హ్యాపీగా ఉన్నారా. అవును, ఎందుకంటే ఆవిడ కరెక్ట్గా 1 నెల అంతేనా, 1 నెల ఉంది ఫస్ట్. ఆ నెల ఉండి ఎలిమినేట్ అయిపోయింది. ఏ విషయంలో? సోనియా గారి కుక్కర్ విషయంలో ఎలిమినేట్ అయిపోయింది. మన బేబక్క ఎవరిని చేసింది తెలుసా? పృథ్వీ నామినేషన్ చేసింది. ఆల్రెడీ పృథ్వీ కూడా బేబక్కని ఓ మాట అని నామినేట్ చేసింది కదా. ఆ టిక్ ఫర్ టాట్గా పృథ్వీ నామినేట్ చేయాలని చెప్పి కంకణం కట్టుకుని, ఇగో నువ్వు నన్ను ఏం నామినేట్ చేసావు, బిగ్ బాస్కి పనికిరాను అనే టైప్లో నామినేట్ చేసావు. ఆ నామినేషన్ అయిన తర్వాత నేను కరాటీ చేశాను, ఎక్సర్సైజులు చేశాను, వార్మప్ చేశాను. అంటే నేను కష్టపడేది నువ్వు చూసావు. కానీ నువ్వు తర్వాత ఎందుకు మళ్ళీ నన్నే ఎందుకు నామినేట్ చేయడం జరిగింది అని చెప్పి, అసలు ఏం జరిగిందంటే పృథ్వీని టార్గెట్ చేయటానికి వచ్చినట్టు అనిపించిన బేబక్ కూడా కోరిక నెరవేర్చుకుంది అనే టైప్లో వెళ్ళిపోయింది. పృథ్వీది అలా పక్కన పెట్టేస్తే ఇంకా ఎంత చెప్పినా ఒకటే కాబట్టి, నిఖిల్ నామినేట్ ఎలా చేసిందంటే, నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, నబీల్ కూడా చాలా స్ట్రాంగ్. వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు నువ్వు నన్ను కాకుండా సోనియాని తీసుకున్నావు. ఇప్పుడు సోనియా ఎందుకురా అంటే, సోనియా గారు పాయింట్ మాట్లాడతారు, ఆ పాయింట్ మనకు చాలా హెల్ప్ అవుద్ది. ఆపోజిట్ టీంలో ఉంటే ఆవిడ మన గురించి మాట్లాడితే మనం బ్యాడ్ అవుతాం అనే టైప్లో చెప్పావు. అక్కడ నువ్వు ఆలోచించింది ఏంటి? నువ్వు స్ట్రాంగ్ అయిన కంటెస్టెంట్తో ఢీ కొడితే అది బాగుంటుంది తప్ప, స్ట్రాంగ్ అయిన నీ దగ్గర పెట్టుకుని చిన్నపిల్లలతో ఆడితే అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి బేబక్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. గౌతమ్ని నువ్వు అది నామినేషను అలాగే మాట్లాడినప్పుడు నువ్వు ఎవరి గురించో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావేమో, ఆ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండు, నువ్వు విన్నవురా అని చెప్పి ఇంకా అందరికీ బేబక్క బాయ్ చెప్పడం జరిగింది. తర్వాత శేఖర్ భాషా గారు రావడం జరిగింది. శేఖర్ భాషా గారు వస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే సెకండ్ వీక్ వెళ్ళిపోయాడు, పాప ఎలా ఉంది అన్నీ డిస్కషన్ అయిపోయిన తర్వాత, ప్రేరణ నీది చాలా చైల్డిష్ మెంటాలిటీ అమ్మా. దాని తర్వాత నువ్వు కొన్నిసార్లు చాలా బాగుంటావు, కొన్నిసార్లు పక్కోడు ఎవడైనా నచ్చకపోతే వాడిని పురుగును చూసినట్టు చూస్తావు, అహస్యించుకుంటావు. కరెక్టేనా వర్డ్? కరెక్ట్. అలాంటి వర్డ్స్ అయితే మాత్రం వాడాడు. నేను ఏం చెప్తున్నానంటే, నా నామినేషన్ ప్రేరణ అండ్ యష్మి ఇద్దరికీ చెప్పేది ఒకటే, ఇది మీరు మార్చుకుంటే విన్నర్స్ అవుతారు, మార్చుకోవాలని చెప్పి విన్నర్లు అవ్వాలని చెప్పి నేను ఇప్పుడు పాయింట్లు చెప్తున్నా, నోట్ చేసుకో అని ప్రేరణని రమ్మని చెప్పారు. యాక్చువల్గా నువ్వు ఫిజికల్ వైలెన్స్ ఎక్కువ చెయ్యు, కానీ మెంటల్ వైలెన్స్ ఎక్కువ చేస్తావు. అంటే నోటితో ఏవి పడితే మాట్లాడేస్తావు, అది కరెక్ట్ కాదు. అలాగే మన ఏంటది, నువ్వు నిఖిల్ నిన్ను ఇలా లాగాడని చెప్పి నువ్వు ఏడ్చావు కదా, ఆ ఏడ్చినప్పుడు నిఖిల్ని కదా నామినేట్ చేయాలి, గౌతమ్ని ఎందుకు నామినేట్ చేసావు? గౌతమ్ నీ టీం వాడు, ఎప్పుడైనా మన టీం వాడిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది కాకుండా ఆల్రెడీ లాగాడని చెప్పి నిఖిల్ దానికి అంత ఇదైనప్పుడు నువ్వు నిఖిల్ కదా నామినేట్ చేయాలి, కానీ ఎందుకు చేయలేదు ఆ పాయింట్. అలాగే పక్కోల్ని గెలకడం కాదు, మనం గెలవడం ఇంపార్టెంట్, కంపల్సరీ గెలవాలి. అలాగే కొన్నిసార్లు పిచ్చి గిచ్చి అని ఒక వర్డ్స్ వస్తుంటాయి నీ దాంట్లో, ఆ వర్డ్స్ని కూడా కొంచెం పక్కన పెట్టేస్తే బెటరు. ఏం చెప్తున్నానంటే, గౌతమ్ని నామినేట్ చేయకుండా ఉంటే బెటర్ అయి ఉన్ను. ఆ రోజు నీ ఆట మార్చుకో, చెడు అవుతుంది. బయట ఏంటంటే
మీరందరూ ఒక గ్రూప్ అనే వస్తుంది తప్ప నువ్వు ఆడే గేమ్లో ఎఫెక్ట్స్ అయితే కనిపించట్లేదు. ఆ ఎఫెక్ట్స్ కనిపించాలి, నువ్వు కప్పు గెలుచుకోవాలి అని చెప్పి నెత్తి మీద కొట్టాడు. గట్టి గుడ్డవేందన్నా అంటే ఇంకా గట్టి కొట్టాలా అని ఒక చిన్న కామెడీ అన్నాడు అనమాట. అది అలా పక్కన పెట్టేస్తే యష్మిలు ఎందుకు అంటే అవినాష్ నిఖిల్ నీకు అంటే బాగా ఆడారు, కానీ గౌతమ్ను కూడా చాలా బాగా ఆడారు. గౌతమ్ను అక్కడ అంటే మన క్లాన్ వాడిని మన టీముని ఎవడైనా ఎప్పుడైనా ఏమన్నా అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు గౌతమ్ని ఆ రోజు అలా అనకుండా ఉండుంటే మీకు ఇంకా ప్లస్ అయ్యేది, కానీ మీరు ప్లస్ అయిన అంటే గౌతమ్ని అలా అనడం వల్ల మీకే మైనస్ అయింది అని చెప్పడంతో పాటు నిఖిల్ని ఎందుకు నువ్వు డైరెక్ట్ చేస్తావు, డైరెక్షన్ ఎందుకు ఇస్తున్నావు యష్మి నిఖిల్కే ప్రాబ్లం లేదని అంటున్నాడు. ఇప్పుడు అవినాష్ రోహిణిని స్వాప్ చేసుకుని నిఖిల్ నామినేట్ చేశాడు. అప్పుడు అరే నువ్వు అడగొచ్చు కదరా, నువ్వెందుకు అలా కాముకొని ఆడే నామినేట్ మూసుకుని ఉన్నాడు, నువ్వెందుకు డైరెక్ట్ చేస్తున్నావు, అలా ఇంకొకరిని డైరెక్ట్ చేయకు, ఓకేనా, ఫస్ట్ చెప్పాల్సింది అదే అని చెప్పాడు మచ్చా. దాని తర్వాత వచ్చేసి ప్రేరణని ఎందుకు నామినేట్ చేయట్లేదు నువ్వు అని గ్రూపిజం ఆడేది పక్కన పెట్టేసే యష్మి ఇంకోటి కూడా చెప్తున్నా, నువ్వు ఫిజికల్లీ బాగా ఆడగలవు, ఆ ఫిజికల్గా ఆడు. ఇప్పుడు ఏమన్నా ఇస్తే కనుక జనాలు ఇలా అనుకుంటున్నారు. అలాగే మీ చిలిపితనం అంటే చాలా ఇష్టం బయట, కానీ నోరు ఇప్పు, నిజం చెప్పు, జాగ్రత్తగా ఆడు, ఓకేనా. కిల్లర్ గర్ల్స్ టాస్క్ దగ్గర నుంచి మీ మీద కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ రావడం జరిగింది, అది మళ్ళా మార్చుకో. నిఖిల్ని వదిలేస్తే మీ గేమ్ ఇంకా బాగుంటుంది అని చెప్పడం జరిగింది అనమాట. నిజంగా శేఖర్ భాషా గారు గుడ్ అడ్వైజ్ ఇస్తూ హౌస్ నుంచి బయటకు పంపించే ప్రక్రియలో వాళ్ళిద్దరిని పెట్టడం అనేది బాధ ఉన్నా సేఫ్ అయితే మాత్రం ఇవి మార్చుకుంటా ఫైనల్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఇలా జరిగిందనమాట. చాలా మంచి పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. బేబక్ ఏంటంటే పృథ్వీని చేయాలనుకునే చేసింది, నిఖిల్కి సపోర్ట్ ఇచ్చింది, ఈయన సపోర్ట్ అయితే ఇచ్చారు. మన నిఖిల్కి సపోర్ట్ ఇచ్చినట్టే ఇచ్చి సోనియా గారు అయితే మాత్రం గట్టిగానే పెట్టారు. నిఖిల్కి మార్చుకుంటే విన్నర్ అయిపోతాడు, మార్చుకోకపోతే బయటికి వచ్చేస్తాడు. ఇదండి ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. రేపటి రివ్యూ కోసం మా తెలుగు 7 చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ దాసుతో ఆదిత్య నాగేంద్ర సైనింగ్ ఆఫ్.